నా పేరు బిల్లా చెన్నయ్య. నేను స్టేట్ ప్రెసిడెంట్ మాల మహానాడు. గత వారం కిందట కొత్తపట్నం మండలంలో రాజుపాలెం విలేజ్లో గౌడస్ సంబంధించిన కులానికి సంబంధించిన అబ్బాయిని, రాకేష్ అనే అబ్బాయిని ఎస్సీ కులానికి చెందిన అమ్మాయి మ్యారేజ్ చేసుకోవటం జరిగినది. ఇది దాదాపు 6 నెలల కిందట జరిగినది. జరిగిన తర్వాత ఆ కుటుంబం అక్కడ ఉండటానికి లేదని ఉద్దేశంతో అతను కూడా ఈ ఊరు కాదు, అతన్ని కార్మించని ఆలోచనతో ఒక ఫేక్ నోట్ని ఒక లేడీ చేత తయారు చేయించి ఆ కుటుంబాన్ని పంపించడానికి ఆ రాజుపాలెం గౌడాసు కులానికి చెందిన ఈ మధ్య ఒక ఆయన రామచంద్ర అని గౌడ్ సంఘం డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. పాపం అతనికి అవమానంగా ఫీల్ అవుతూ ఉన్న సందర్భంలో మేమైతే మా నోటీస్కి వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని అదే కుటుంబంలో పెద్ద అబ్బాయి గౌడ అమ్మాయిని చేసుకుంటే ఆ అమ్మాయిని ఈ అమ్మాయి కాలుతో తనటం, వాళ్ళ అమ్మ తనటం, తర్వాత వాళ్ళు ఆ విధంగా కులవీక్షతోటి జరుగుతున్న సందర్భంలో మేము ఆ అమ్మాయి మాకు చెప్పిన తర్వాత మేము వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మాట్లాడి ఏంటమ్మా ఏం జరుగుతుందని చెప్పని సర్ద చెప్పి వచ్చిన సందర్భంలో మరలా రామచంద్రయ్య అని అతను పెద్దలు మీరు రండి, మీరు కూడా రండి మీటింగ్కి అని చెప్పని పిలిచిన తర్వాత మేము మీటింగ్కి వెళ్ళాం. మీటింగ్కి వెళ్ళిన తర్వాత ఎవరైతే 12 లక్షలు డబ్బులు ఇవ్వాలనే ఆమె అంతకుముందు నా డబ్బులు నాకు ఇవ్వండి అని అడిగే సందర్భంలో ఎవరైతే డబ్బులు తీసుకున్నారనే వెంకయ్య అతన్ని ఏమో ఎక్కడ ఈ డబ్బులు నువ్వు ఎక్కడిచ్చావు, నాకు ఎక్కడిచ్చావు అని అడిగితే నేను మా ఇంటి దగ్గర ఇచ్చానని చెప్పని వీడియో కూడా ఉంది. అంటే ఎంత దారుణం చూడండి, మేము మా ఇంటికాడ ఇచ్చానని చెప్పని చెప్తా ఉంటే అది అయిపోయిన తర్వాత మరలా మీటింగు గ్రామంలో గౌడ సంఘం మొత్తం మీటింగ్ పెట్టిన సందర్భంలో మమ్మల్ని కూడా పిలిచారు. నేను, నా మిత్రుడు, మా డ్రైవర్, మేము ముగ్గురు కలిసి వెళ్ళాం. వెళితే అక్కడ మాల వాళ్ళు ఏడకి రావటానికి లేదని చెప్పాను అంటే నేను స్టేట్ అధ్యక్షుడిని అయ్యి కూడా ఇందుకులే గొడవలు అనే ఆలోచనతోటి మేము తలకాయ దించుకొని సరే మీరేం తెలుస్తారో తేల్చండి, మాట్లాడండి అని చెప్పని వచ్చేసాం. రామచంద్రయ్య కులాల మధ్య తగాది పెట్టే పని అయితే మా అమ్మాయికి అన్యాయం జరిగింది, మేము ఒక 100 మంది రావచ్చు మీ గౌలపాలెం, మీ సంగతి మేము చూసుకోవటం అని చెప్పి మాట్లాడచ్చు. కానీ మేము కులాల మధ్య తగాది పెట్టాము కదా, నీకులాగా మైకా పెట్టి ఎస్సీలు మా మీద అది చేస్తున్నారు, ఇది పెడుతున్నారు అని చెప్పని మైకా పెట్టి ఎనౌన్స్ చేసి గౌలపాలెం, మన్నూరు, ఈతమక్కల ఎన్ని మైకా పెట్టి చెప్పిన దాఖలు మా దగ్గర లేవు. నీకులా కులాల మధ్య తగాది పెట్టే పరిస్థితి లేదు. ఇది రాజకీయంగా నువ్వు ముందున్నావు, నీ పరువు పోతుందని చెప్పని, ఎమ్మెల్యే దగ్గర పరువు పోతుందని చెప్పిన ఆలోచనతో ఒక కథ అల్లి నువ్వేదో జాతీయ నాయకుడు అని చెప్పని దళిత నాయకుల మీద ఇంకొక దళిత నాయకులు, చిన్న నాయకుల్ని వాళ్ళు పంపించి ఏం జరగలేదు, మా ఊర్లో ఏం జరగలేదు, మా ఊర్లో వీక్ష జరగలేదు, అది జరగలేదు చెప్పి మీడియాలు ఇచ్చావు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, రా డిబేట్కి రా, ఎవరో వాళ్ళు రమ్మను, ఆ విక్టిమ్ తీసుకుని వస్తాను, మేము వస్తాం. నువ్వు మగోడివి అయితే మా మీద నువ్వు మాకు మీడియాలు చెప్పించింది మాత్రాన ఏడ ఎస్ఎల్కి అన్యాయం జరిగిన దాని మీద మేము ఊరుకునే పరిస్థితి లేదు. ఎంతమంది గవర్నమెంట్లో ఈ ఆఫీసులు వచ్చారు, వెళ్ళిపోయారు, అయినా కూడా పార్టీలకు అతీతంగా మేము పనిచేస్తూ ఉన్నాం. నువ్వు రామచంద్ర గౌడ్ నేను హెచ్చరిస్తున్నావు, నువ్వు కొత్తపట్నం మండలంలో నీ కులం ఎన్ని ఓట్లు ఉన్నాయి, మా కులం ఎన్ని ఓట్లు ఉన్నాయి, అయినా కూడా ఈ రోజు వరకు కూడా నేను మా కులం వాళ్ళని కూడా నేను పిలవలేదు. నీకులాగా కులాల మధ్య తగాద పెట్టను. అదేవిధంగా పాపం మా దళిత నాయకులు, చిన్న నాయకులు వాళ్ళు
ఒకడేమో నన్ను కొడతా అంటాడు, ఒకడేమో అది అంటాడు, ఒకడేమో ఇదేం జరగలేదు అంటాడు. ఈ రోజు వరకు కూడా కనీసం ఆ అమ్మాయికి ఆ కుటుంబాన్ని వాళ్ళు కనీసం పనికి కూడా వెళ్ళకుండా వాళ్ళు తిండి లేక ఉన్న పరిస్థితుల్లో ఆ కుటుంబాన్ని నువ్వు పలకరించలేదు. నువ్వేం దళిత నాయకుడు అయ్యా? నువ్వేం దళితుల్ని మీరు ఏం చేస్తారు? అక్కడ ఊర్లో అన్యాయం జరిగితే నువ్వు దాన్ని అరికట్టాల్సింది పోయి, అడగాల్సింది పోయి, ఇక్కడేం జరగట్లేదు, ఎలా వివేక్షలేదు అన్నావు. ఏమైనా నీకు తెలుసు అసలు? మీ రాజభవన్లో బాక్సులు లెంగిపోయి నువ్వే నీళ్ళలో తడిపావు. రామచంద్ర బాక్సులు లెంగిపోయి ఎలక్షన్లో నీళ్ళు తడిపాడు. అదేవిధంగా రామచంద్ర ఏం చేశాడు? ముస్లిమ్స్ సంబంధించిన ఈ సమాధిని పగలగొట్టావు. నువ్వు జైల్లో ఉన్నావు. తెలీదా మాకు? అందరికి తెలీదా? నువ్వు ఈ రకంగా దళితుల మధ్య నువ్వు మొత్తాన్ని ఒకటి చేసి మాకు తగాద పెట్టాను. మా ఊరు గౌడాస్తో మాట్లాడు, మా ఊరు ఆల్ కాస్ట్తో మాట్లాడు. మీ ఊరు కదా, మండలవేడికి పిలువు, డిబేట్ పెట్టి నువ్వు మగోడు అయితే. అంతేగాని వాడిని డబ్బులు ఇవ్వాలంటే కోర్టుకు వేసుకుంటారయ్యా. ఎవరున్న డబ్బులు 80 లక్షలు ఇవ్వాలన్నారు, రమ్మను. ఎవరున్న 80 లక్షలు ఎంత ఇవ్వాలో ఆయన దగ్గర నోట్లు ఉన్నాయి, వాళ్ళ దగ్గర నోట్లు ఉన్నాయి, చూసుకోమనండి. ఈ 12 లక్షలు నువ్వు కామించి మీరంతా పొరుగు పోతుందని చెప్పని ఆ నలుగురిలో ఆ గుడిలోకి మానవులు రావటం లేదని డైరెక్ట్గా నువ్వే మమ్మల్ని పంపించిన పరిస్థితి నువ్వు తీసుకొచ్చావు. నువ్వు నీ మీద SC ST కేసు పెట్టాల్సిందే. మేము ఫిజికల్ కంప్లైంట్ ఇస్తాము. మమ్మల్ని అవమానపరిచినందుకు, మా అమ్మాయిని అవమానపరిచినందుకు మీరు ఏమనుకున్నారేమో. ఇంతవరకు మేము వారం రోజుల మీద మేము చూస్తూ ఉన్నాం. ఏ రాజకీయ నాయకులు మీకు అడ్డొస్తారో వాళ్ళు కూడా చెప్పాము మేము. ఆ రాజకీయ నాయకులకి మీ పరువు పోతుంది నియోజకవర్గంలో, మీ పేరు చెప్పుకొని ఆ PL వాళ్ళు కలిసి దాన్ని ఏదో మాయ చేయాలనుకున్నారు. దీన్ని సమస్యను పరిష్కారం చేసుకోవడానికి మూల కారణం చేసుకోండి. కానీ కులాల మధ్య ఈ రెచ్చగొట్టేదని ఒంగోలు నియోజకవర్గాన్ని ప్రజలను కూడా నేను ఎమ్మెల్యే గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎమ్మెల్యే గారు, ఇది మీ నోటీస్కి రాలేదు, చూడండి, అడగండి, వాళ్ళ ఫ్యామిలీని అడగండి. వాళ్ళు ఆ గౌడాస్ కార్మించి నుంచి బతకడానికి వస్తే మీరు వాళ్ళని అక్కడి నుంచి పంపించడానికి ప్లాన్ చేస్తారా? ఇది ఒకసారి మీరు గమనించండి. అంతేగాని అనవసరంగా వ్యక్తిగతంగా మాట్లాడితే ఏది సహించేది లేదు, ఊరుకునేది లేదు. కబద్దార్ రామచంద్రయ్య, కబద్దార్ మా మిత్రులకు అని చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు నువ్వు ఆ మాట అన్నావు, మేమంతా బాగానే ఉన్నాము, నువ్వేమైనా పలకరించావా? పోయి కనీసం ఆ కుటుంబాన్ని పలకరించావా? ఏం జరిగిందమ్మా? ఎట జరిగింది? ఏంది మీ పరిస్థితి, మీ స్థితిగతులు? తిన్నారా తినలేదా? అడిగిన పాపాన్ని పోలేడు. నువ్వేం నాయకుడు అయ్యా? నువ్వేం ఆదరిస్తావు? దళితుల కోసం నువ్వేమైనా పోరాడావా? దళితుల కోసం నువ్వేమైనా ఏ రోజైనా ధర్నా చేసావా? దళితుల కోసం ఏమైనా పని చేసావా? నువ్వు చెప్పు. నీ గ్రామ రాజకీయాలు రామచంద్ర ఏం చెప్తుంది? ఇన్ని పరిస్థితుల్లో ఒకటి తాగి వచ్చేసి కొడతానంటాడు. సరే కొట్టమానం చూద్దాం. అది కూడా ఇది చోటా చిన్న నాయకుల చేత రామచంద్ర నువ్వు మాట్లాడితే తగదు. ఇది మాట్లాడి రెండోసారి మాట్లాడిచ్చారంటే మాత్రం దీనికి తగిన మూల్యం చెల్లించాల్సిందే. ఇది మాత్రం వాస్తవము. ఆ కుటుంబానికి మేము ఇప్పుడు చెప్తాను మీడియా ద్వారా, ఒంగోలు DSP గారి మీద మాకు నమ్మకం ఉంది, కొత్తపట్నం SI గారి మీద మాకు నమ్మకం లేదు. DSPకి స్పెషల్గా కేసు రిజిస్ట్రేషన్ చేసి ఎంక్వైరీ చేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాం. ఇది ఒక 1 వీక్లో చేయకపోతే మేము నేషనల్ కమిషన్ అండ్ SC కమిషన్, మానవ హక్కులకి అందరికీ మేము పిటిషన్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాం.